భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న శరన్నవరాత్రోత్సవ ప్రయుక్త విజయదశమి మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారు సంతాన లక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సంతానం లేనివారు మాతృస్థానంలో ఉన్న అమ్మవారిని దర్శించి వేడుకుంటే సత్సంతానం కలగడంతో పాటు సప్త సంతానాలు 7 తరాలు అభివృద్ధి చెందుతాయని శాస్త్రాలు చెప్తున్నాయని రామాలయ ఆస్థాన పండితులు పేర్కొంటున్నారు. सविद्युतः बद्ध गोदाङ्गुलित्राणे प्रतुर्विदग्रातनेकरं दुषमानि शादभूषाणां मगिस्थिते अवश्यगमत्यस्यान्नेकेन च भगोन्दनानान्योक्षाम्यहं पुराणाभविष्ये प्राक्षश्च प्रबुदाङ्गत्वं सर्वोत्पन्नितं प्रभो अभिये तस्याकर्तॄणां देवाहरे ब्रवीवोद्येमया गुञ्जनां दमासु प्राणाय जने यथावेयं वचनावजेवते सागरं स्वातत्रत्वां व्यापृतो भव अमेको महीपानोषणायमे शिरावन्धनाथाया शरास्यं भवेतमः रवमेत्युष्टं नजाङ्गमयेत्यर्थं यस्यात् शत्रो ततोमाशिनः दिशधारेणाब्दुच्छ्रितवच्चतः प्रकृतिजेन वैचक्रं वज्रं वा विनयमागतादैतन्नामते सकिसम्मो मद्वेषः ततज्ञाद्यस्य मुक्तिरे ग्रन्थं ब्रह्मणायुक्तः विकीर्यवच्चनः गरिष्यति निर्वाच्यं महर्विष्टं विगमिदं यज्ञविषाभ्यतः कुतोऽप्येवं नगुच्यते जागरेण क्रमेरुक्तं कथवाकिं ममैतेन वाच्यप्रभ्यभगेन ते उद्धृतं मे स्वयं दोषं प्रसादे चं करिष्यति. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని భద్రాచలంలో దేవస్థానంలో తీసుకున్నటువంటి అమ్మవారు ఈనాడు మనకి సంతాన లక్ష్మి రూపంలో దర్శనాన్ని కృపజేస్తున్నారు. సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయిని అని చెప్పినట్టుగా సమస్తానికి మాతృస్థానంలో ఉన్నటువంటిది అమ్మవారు. ఎలాగైతే మనకి నారాయణుడు జనక స్థానంలో ఉన్నాడు, అలాగే అమ్మవారు మాతృస్థానంలో ఉన్నారు. అలా ఉన్నటువంటి అమ్మని అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అంటూ భగవద్రామానుజులు కీర్తించడం జరిగింది. అటువంటి అమ్మని ఎవరైతే ఆరాధిస్తారో చతుర్భుజాలతో ఈనాడు మన దర్శనాన్ని కృపజేస్తున్నారు. అమ్మవారు పైన 2 చేతుల్లోనూ 2 కలశాలను ధరించి అభయ వరద ముద్రలను కూడా ధరించి ఈనాడు మనకి దర్శనాన్ని కృపజేస్తున్నటువంటి ఈ అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో వారికి సత్సంతానం కలుగుతుందని, సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలుగుతాయి అని చెప్పి మనకి శాస్త్రం చెబుతుంది. అంతేకాకుండా మనకి సంఖ్యాశాస్త్రం సప్త సంతానాలు అని చెప్పేసి గొప్ప విషయాన్ని చెబుతుంది. అలాగా ఈ సంతాన లక్ష్మి రూపాన్ని ఆరాధించడం వల్ల మనకి సప్త సంతానాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి సంఖ్యాశాస్త్రపరంగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి చల్లని తల్లినటువంటి సంతాన లక్ష్మిని దర్శించి విశేష ఫలాలను పొందవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.